మార్కాపురం జిల్లా మార్కాపురం మండల పరిధిలోని రాయవరం సమీపంలో బస్సు లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో అగ్నికాహుతైన ఘటనలో పోలీస్ మరియు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాణాలను పణంగా పెట్టి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు, మార్కాపురం అగ్నిమాపక సిబ్బంది అధికారి ఆర్ రామకృష్ణ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. అయినప్పటికీ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అధికారులు సిబ్బంది కలిసి క్షతగాత్రులకు బయటకు తీసి అంబులెన్స్ల ద్వారా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్ల సాయంతో పోలీస్, ఫైర్, మెడికల్ అండ్ హెల్త్ శాఖల సిబ్బందిని సమన్వయం చేస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. దట్టమైన అగ్నికిల్లలు ఎగసిపడుతున్న సమయంలో కూడా అధికారులు ఎంతో చాకచక్యంగా వివరించి అనేక మంది ప్రాణాలను కాపాడటం కీలక పాత్ర పోషించడమన్నారు. అనంతరం మార్కాపురం సిఐ సుబ్బారావు, అగ్నిమాపక అధికారి రామకృష్ణ అగ్గితాహుతైన బస్సులోకి స్వయంగా ప్రవేశించి చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను జాగ్రత్తగా బయటకు తీయించారు. ఈ ప్రక్రియలో వారు తీవ్రంగా శ్రమించారు. ఇద్దరు అధికారులు చూపిన ధైర్య సాహసాలు, ఉద్యోగ నిబద్ధత చూసి అక్కడి ప్రజలు కంటతడి పెట్టారు. ఈ ప్రాంత ప్రజల అదృష్టమని స్థానికులు కొనియాడారు. ఇరువురు అధికారుల సేవలు పశ్చిమ ప్రకాశం జిల్లాకు గర్వకారణమన్నారు. ఘటనలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి అనేక మంది ప్రాణాలను రక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మార్కాపురం అండ్ తర్లుపాడు బోర్డర్లో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తున్నది. అదేవిధంగా చీమకుర్తి నుంచి వచ్చిన టిప్పర్ని ఎదురెదురుగా ఢీకొనడం వల్ల ఫైర్ సంభవించి దానిలో సుమారు కొంతమంది చనిపోయినారు. 12 మెంబర్స్ అబోవ్నే చనిపోయినారు. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్కి పంపించడం జరిగింది. దీన్ని ట్రాఫిక్ క్లియర్ చేసి ఇక్కడ ఫైర్ ఇంజిన్, రెవెన్యూ అందరూ సహకారంతో దీన్ని ఇక్కడ రోడ్ని క్లియర్ చేసి వీళ్ళందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమారు బస్సులో ఒక 40 మెంబర్స్ అనుకుంటున్నాము. ఇంకా పూర్తిగా తెలియజేయాల్సింది. అదే ఇందాక అది మన ట్రావెల్స్ బస్సు డ్రైవరు ఇప్పుడే కొంచెం షిఫ్ట్ చేయడం జరిగింది. అతను అందరూ జేసీ గారు, డిఎస్పీ సారు, మన ఎస్పీ సార్ అందరూ వచ్చున్నారు. ఫైర్ డీజీ గారు కూడా అందరూ వస్తున్నారు. థ్యాంక్ యూ. సుమారు ఉదయం 6 గంటలకి ఒంగోలు, అదేవిధంగా మార్కాపురం జాతీయ రహదారి మీద ప్రైవేట్ ట్రావెల్స్, హరికృష్ణ ట్రావెల్స్ బస్సు, అదేవిధంగా ట్రిప్పర్ లారీ ఏదైతే ఉంది, ఈ రెండు ఢీకొనడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారం రాగానే నేను మా సిబ్బందితో ఇమీడియట్గా ఫైర్ స్పాట్కి రావడం జరిగింది. ఫైర్ స్పాట్కి వచ్చి ఫైర్ను కూడా పూర్తిగా కంట్రోల్ చేసి అప్పటికే ఒక 20 మందిని కాపాడి వాళ్ళని అంబులెన్స్లో హాస్పిటల్ పంపడం జరిగింది. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కూడా మొత్తం అయిపోయింది. 14 డెడ్ బాడీస్ని రికవరీ చేసి వాళ్ళని కూడా హాస్పిటల్కి పంపడం జరిగింది. నమస్కారం.